ప్రశ్నిస్తే ఎవరు ప్రశ్నిస్తారు? ప్రశ్నించడానికి అజ్ఞానమే హద్దు. ఏది తెలియకపోయినా ప్రశ్నించవచ్చు. నాకు తెలియదు సూర్యుడికి భూమికి ఎంత దూరం అనేది. అడుగుతా, ఎంత దూరం ఉంది చెప్పు అంటాం. సూర్యుడి నుంచి కాంతి ఇక్కడికి చేరటానికి ఎంతకాలం పడుతుంది చెప్పు, దాని వేగం ఎంతో చెప్పు అన్నావు అనుకోండి. ఏంటి దానికి రుజువేంటి, నువ్వు పోయి వచ్చావా? సూర్యుడి దగ్గర నుంచి ఇక్కడ కొలిచావా నువ్వు? ఏదండి దానికి వేరే క్యాలిక్యులస్ అని ఉంది, సమ్ మదర్ మ్యాథమెటిక్స్ ఉన్నాయి, కొలిచా. నేను నమ్మను అన్ని పిచ్చి మాటలు. నువ్వు అసలు అక్కడికి పోకుండా ఇక్కడికి ఇట్లా ఈ మూర్ఖపు వాదనని పెట్టి నాకు రుజువు కావాలి. నీ ఎవరు చూపిస్తారు నీకు రుజువు? తెలుసుకునే బాధ్యత నీది. వీళ్ళు అన్నీ తెలిసినట్టుగా వీళ్ళని ఎవరినైనా మీరు అడగండి ఏం చదువుకున్నారని. ఒకడు ఇంజనీరింగ్ అంటాడు, ఒకడు లేదా నేను 10th క్లాసు ఇంటర్మీడియట్ అంటారు. అడగండి ఆ పై ఎందుకు చదువుకోలేదని, లేదా చదివిన దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెబుతాడు. 60 మార్కులు 70. మరి మిగతా 30 ఎందుకు రాలే? ఎవరికైనా రావు. అదేంటి సమాధానం? నీకెందుకు రాలే నువ్వు చెప్పు. అంటే నువ్వు చదవలసిన సబ్జెక్టే నువ్వు చదవవు, అదేందో నీకే తెలియదు. కానీ ఒక సంచి చేసుకొని బయలుదేరుతావు బజారు మీద ప్రశ్నిస్తా అని. ఏం ప్రశ్నిస్తావు? చదువుకోవాల్సిన చదువు సరిగ్గా చదువుకుంటే నీకు 100% రావాలి కదా. నీకు ఇచ్చి పుస్తకాలు ఏడాది టైం ఇచ్చి పంతులు గారు పాఠాలు చెప్పి పరీక్ష రాయమంటేనే నీకు 50-60 మార్కులు రావాయి. ఈ విషయం మొత్తం నాకు తెలుసంటే ఇది చాలా ఏంటంటే సమాజంలో గొడవలు పెట్టే వృత్తి తప్పితే ఇది మంచిది కాదు. అట్లాగే హేతు అంటారా? ఎవరు హేతువాదులు? హేతువాది కానీ జీవి ఈ సృష్టిలో ఏదైనా ఉందా? ఒక గద్దను చూసినట్టయితే దాని పిల్లల కోసం తీసుకెళ్లే మాంసం అది ముడుసులు తీసుకెళ్ళదు, మెత్తటి మాంసం తీసుకెళ్తుంది. ఎందుకు తీసుకెళ్తుంది? ఎందుకంటే పసిపిల్లలు తినలేవు, లేదా తింటే గొంతుకు అడ్డం పడుతుంది అని. దానికి హేతు ఉన్నట్టా లేనట్టా? లేదా ఒక చిన్న జంతువు పెద్ద జంతువు మీదకి యుద్ధానికి పోదు. ఎందుకు పోదు అంటే పోతే అది చంపుతుందని తెలుసు. ఇది హేతువా? హేతువు లేని పనా? లేదా నది అడ్డంగా ఉంటే కోతి నేను జంప్ చేస్తా అవతలకు అనుకోని జంప్ చేస్తుందా? చేయదు. దానికి తెలుసు అది ఎంత దూరం దొగ్గలుగుతుందో. అట్లానే ములగ చెట్టు ఎక్కి ఆ కొమ్మలిరి కింద పడుతుందా? దానికి తెలుసు ఎంత బలమైన కొమ్మ మీద వరకు అది ఎక్కవచ్చు కూడదనే దానికి తెలుసు, అది ఎంత దూరం జంప్ చేయగలను. ఇవన్నీ హేతువులు కాకపోతే ప్రతి జంతువు హేతువుతోటే ప్రవర్తిస్తుంది. కాకులు కానీ, కుక్కలు కానీ, కోతులు కానీ, గద్దలు కానీ, ఈవెన్ చెట్లు కానీ వాటికి కూడా హేతు ఉంటుంది. వాటి వేళ్ళు నేలలో ప్రసరించాలి అంటే ఏదైనా ఒక చిన్న రాయి అడ్డం వస్తే అది పక్కకు తొలగిపోతుంది, కానీ తన దారి పోతూనే ఉంటుంది. దానికి కూడా ఉంది ఆ వివేకం, ఆ హేతు. ఈ రాయి నుంచి గట్టిగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తే సాధ్యమైన సంగతి దానికి కూడా తెలుసు హేతువు. దీనికోసం ఎవడో సంఘం పెట్టుకొని మాది హేతువాదం అనటం అనేది ఒక వృధా పని అనేది నా అభిప్రాయం. అట్లాగే లేదు చంద్రగ్రహణం రోజున ఆహారం తీసుకుంటే ఇది అంటారు, లేదా ఈ విధమైనటువంటి డ్రెస్ వేసుకోవాలని ఉన్నదేంటి ఈ మతంలో, ఇది మూర్ఖత్వం కదా అంటాడు. ప్రతి స్కూల్కి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఒక స్కూల్ ఒక రకమైనటువంటి యూనిఫామ్ పెడుతుంది, ఇంకో స్కూల్ ఇంకో యూనిఫామ్ పెడుతుంది. ఏతువాదులు పోయి యూనిఫామ్ ఎందుకయ్యా, ఇది వేసుకోకపోతే చదువు రాదా? నువ్వు చెప్పకూడదా? వాళ్ళకి రాదా? ఈ షూ అవసరమా? వీళ్ళు వేసుకున్న షర్ట్ మీద ఇట్లాంటి గీతలే ఉండాలని రూల్ పెట్టావేంటి? వంకర గీతలు ఉంటే నువ్వు చెప్పే చదువు వీళ్ళకి అర్థం కాదా? ఇట్లా మాట్లాడితే ఇది సభ్యత కాదు. అట్లాగే ఏంటంటే మనం గమనించాలి కదా, అంటే ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన భావనలు అయినా సరే మనం గౌరవించటం అనేది సభ్యత, మానవత్వం కూడా. ఇలా మాట్లాడే వాళ్ళకి కనీసం రాజ్యాంగ పరిజ్ఞానం కూడా లేదని నేను భావించవలసి వస్తుంది. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏం చెబుతుంది? భారత ప్రజల మగు మేము భారతదేశమును సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యముగా నిర్మించుకున్నటకు ముందు అలా నిర్మించిన తర్వాత ప్రజలకు ఇవ్వవలసింది ఏంటంటే న్యాయము, స్వేచ్ఛ, సమానత్వం. న్యాయం అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము. స్వేచ్ఛ అంటే థాట్ ఎక్స్ప్రెషన్, ఫెయిత్, బిలీఫ్ అండ్ వర్షిప్ అంటే ఆలోచన, భావ ప్రకటన, నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన. ఈ నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధన ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఒకరెవరు వచ్చి దీన్ని నమ్మకాలని, విశ్వాసాలని, ఆరాధనని ప్రశ్నించడానికి రాజ్యాంగ పరిజ్ఞానం ఉంటే ఈ పని చేస్తారా? మానవత్వం భావన ఉంటే ఈ పని చేస్తారా? చెయ్యరు. నమ్మకము, విశ్వాసము, ఆరాధన ఈ మూడింటి డిఫరెన్స్ చూడండి. నమ్మకము అన్నాం అనుకోండి, ఐ బిలీవ్ ఇట్. ఎందుకు నమ్ముతా నేను? కొంతవరకు నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, కొంత నేను పరీక్షించి చూశాను, ఆపై నమ్మకం ఏర్పరచుకున్నాను. మరి విశ్వాసం అంటే ఏంటంటే నేను వెరిఫై చేయటానికి కూడా ఇష్టపడను. అది కరెక్టే. ఎవరి పేరు వారికి గౌరవప్రదం, ఎవరి వృత్తి వారికి గౌరవప్రదం, ఎవరి నమ్మకాలు, విశ్వాసాలు, ఆరాధనలు వారికి గౌరవప్రదం. వీటిని ఇతరులు వచ్చి ప్రశ్నించడం అనేదాన్ని పోకింగ్ నోస్ అంటారు.
అన్నిట్లో వై డు యూ పోక్ యువర్ నోస్, ముందు నీది నువ్వు చూసుకోవచ్చు కదా. వీటి నుంచి దూరంగా ఉండాలని నేను ఇటువంటి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లాగే వీళ్ళ నుంచి ప్రభావితం కావద్దని కూడా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు అంటే ఇలా ప్రశ్నించే వాళ్ళలో వాళ్ళకి అనేక కారణాలు ఉన్నాయి. దానికి రీసెంట్ గా మతం మారిన వాళ్ళకి మాతృమతంపై అక్కసు ఎక్కువ, అందువల్ల వాళ్ళు మాట్లాడతారు. లేదా ఈ దేశ సామాజిక ఆర్థిక రాజకీయ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడానికి పూనుకున్నటువంటి విదేశీ ప్రేమికులు కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళు చేస్తారు. అట్లాగే రాజ్యాధికార సాధన తంత్రంలో భాగంగా విశ్వాసాలను విమర్శించదలుచుకున్న కమ్యూనిస్టులు కూడా చేస్తారు. అది వాళ్ళ పార్టీ విధానంగా పెట్టుకున్నారు. అట్లాగే పేద ధనిక మధ్య వ్యత్యాసాలను హింసాపూర్వకంగానైనా సరే వాటిని సరిచేయవచ్చు. ఇలాంటి భావనలు కమ్యూనిస్టు భావజాలంలో భాగమే. అవి మన పొరుగునున్న చైనాకు కూడా ఏంటంటే అలాంటి వ్యక్తులే కావాలి. కావాల్సినంత ఫండింగ్ ఇస్తారు, కావాల్సినంత ఆయుధాలు సప్లై చేస్తారు. ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి సాయుధ నక్సలైట్లకు కానీ, తీవ్రవాదులకు కానీ, ఉగ్రవాదులకు కానీ ఆయుధాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? చైనా నుంచే వస్తున్నాయి. కనీసం ఆ ఒక్క అంత గ్లేరింగ్ ఎగ్జాంపుల్ అది చూసి కూడా మనం భారతీయులు నేర్చుకోకపోతే, తెలుసుకోకపోతే, ఇంకా వీళ్ళేదో మేధావులని వీరు చెప్పే మాటలు వింటూ ఉంటే ఇది సమాజానికి చాలా ప్రమాదం. దేవుణ్ణి నమ్ముకుంటే అవుతుందా అంటారు. మనకు భాగవతంలో గజేంద్ర మోక్షం చూస్తాం. గజేంద్రుణ్ణి మొసలి పట్టుకుంటుంది. అనేక రోజులు వారాలు పోరాడి గజేంద్రుడు బయటికి రాకలేక సర్వశక్తులు ఉడిగిపోయి అప్పుడు దేవుణ్ణి వేడుకుంటుంది. ప్రాణములు ఠావులు తప్పే, నాకు ఇంకా నీవే తప్ప ఇతప్పరం బెరుగా, నీవు తప్పితే నాకు ఇంకొక గతి లేదు, కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని అప్పుడు వేడుకున్నాడు. మొసలి పట్టుకోగానే వేడుకున్నదా గజేంద్రం? ఈ మొసలి ఉన్నదా లేదా, గజేంద్రం ఉన్నదా లేదా, ఈ మొసలి పట్టుకున్నదా లేదా అనేది కాదు మనం గమనించవలసింది. దీని ద్వారా ఋషి మనకు చెప్పదలుచుకున్న నీతి, నీ ప్రయత్నం నువ్వు చేయి, పురుష ప్రయత్నం, నీ చేతనైనంత పోరాడు. చేతగానప్పుడు చేసేదేముంది? కర్మ ఎలా ఉంటే అలా అవుతుంది. భగవంతుడే రక్షించాలి అనుకోవటంలో కాదు, అంతకన్నా వేరే మార్గం ఉందా? అట్లాగే ఇవాళ వీళ్ళు విమర్శిస్తూ ఉంటారు, దేవుణ్ణి నమ్ముకుంటే దండాలు పెట్టుకుంటే రోగం తగ్గుతుందా అని. ఏం చేస్తారు? పేదవాళ్ళు హాస్పిటల్కి పోతేనేమో ఫీజులు కట్టలేరు, మందులు కొనలేరు, ఆదుకునే నాథుడు లేడు. ఇట్లాంటి వాళ్ళు ఏమైనా పోయి సంస్కరణవాదులు అని చెబుతూ వీళ్ళ నుంచి పోయి ఏమైనా ఒక పైసా ఇస్తారా? ఇవ్వరు. మరి ఏం చేయాలి? చేతన ఈవెన్ డబ్బు ఉన్నా సరే అన్ని రకాల ట్రీట్మెంట్లు చేసుకున్నావు, డాక్టర్లు చేతులు ఎత్తేసారు, ఇంతకన్నా ఏం చేయలేదని. అప్పుడేంటి చేసేది? భగవంతుడిని ఆశ్రయించి భగవంతుడి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటాడు. దానిని మీరు విమర్శిస్తే ఏం విమర్శిస్తున్నారు అసలు? అది కూడా వద్దా? నిరాశ నిస్పృహలతోటి అలా నశించిపోవాలా, చనిపోవాలా? కనీసం ఆఖరి ఒక్క ఆశ, ఏమన్నా భగవంతుడు దయదలుస్తాడా, ఏదన్నా మిరాకిల్ జరుగుతుందా అని. దాని మిరాకిల్స్ జరగవండి, భగవంతుడు రక్షించడం, మీరు సావాల్సిందే. ఇదా మనం చెప్పే మాట? అందువల్ల ఏంటంటే ఈ సంగతి ఎవరికి తెలియక కాదు, అంతకన్నా గతి లేనప్పుడు అంతకన్నా ఆఖరి ప్రయత్నంగా చివరికి చేసేది ఏంటంటే భగవంతుడు దయ, ఏది జరిగితే జరుగుతుంది. ఇటువంటి భావాన్ని కూడా విమర్శించదలుచుకున్న వాళ్ళు సాక్షాత్తు రాక్షసులే.